తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా జనసేన నేత బత్తుల బలరామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నేత బొట్టు వెంకటరమణ చౌదరితో కలిసి వెళ్లి రాజానగరం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని కోరారు బలరామకృష్ణ. రాజానగరంలో అరాచక పాలన అంతం కావాలంటే కూటమి గెలవాలన్నారు. గంజాయి బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు తగ్గాలంటే కూటమి విజయం తప్పదన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి. రాజానగరం అభివృద్ధి కోసం తనను గెలిపించాలని బత్తుల బలరామకృష్ణ విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థిగా ఇక్కడ మా కూటమి ఏదైతే ఉందో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మా ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పటికే 3 పార్టీలు కలిసి మేము విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం కూడా మా నియోజకవర్గం రాబోతున్నారు. ఇక్కడ రానున్న రోజుల్లో ఈ దాదాపు మే 13 వరకు మేమంతా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బత్తుల బలరామకృష్ణ గారి విజయం కోసం, అలాగే మాకు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారి విజయం కోసం మేమంతా శ్రమిస్తున్నాం. తప్పకుండా బత్తుల బలరామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పేసి మా అందరికీ దృఢ నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నామండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలని కోరుతున్నాను. మీరు గెలిపించిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో రైతును రాజును చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. అదేవిధంగా 2 పంటలకు పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందజేస్తాం. రాజానగరం నియోజకవర్గంలో సుమారు 18 కిలోమీటర్లు గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా తాగడానికి నీరు లేక గొంతెండిపోతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దానికోసం గతంలో మేము ధర్నా కూడా చేశాము. ఈరోజు అది ఎఫ్ఐఆర్లో కూడా మాకు తెలిసింది. ఈ యొక్క దీంట్లో నామినేషన్ పత్రంలో కూడా ఎఫిడవిట్లో కూడా అది మెన్షన్ చేయడం జరిగింది. కానీ మా మీద ఎఫ్ఐఆర్ అయింది,